పట్టిగా అమ్మవారి పట్టిగా తలుపుల అమ్మవారి పట్టిగా దిష్టి పట్టిగా మీ ఇంటికి కానీ బండికి కానీ కట్టుకోవచ్చు నరవాస కొన్ని దిష్టి ఉండదు పట్టిగా. చూడండి ఇలా పాకలు ఉంటాయి అన్నమాట. ఇది ఫైనల్ అయితే బా ఏం ఆపుతున్నారా. మనం అయితే 200 రూపాయలు టోకెన్ అయితే తీసుకున్నాం గర్భాలయంలోకి. చిన్న ఘాట్ రోడ్డు డ్యాన్స్లో గోదావరి కాలువ. లొకేషన్ అయితే చాలా బాగుంది. బాబు బే దగ్గర ఆయన గొర్రె ఏం చేస్తాయి ఇంకా అన్నీ అయ్యే చేస్తాయి కదా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు మన కొత్త వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాను. కొత్త ప్లేస్ని మేము చూపించబోతున్నా. అదేంటంటే తలుపులమ్మ తల్లి టెంపుల్ అంటారు అనమాట. లావా అని కూడా ఉంటారు. చూడండి ఇంకా జర్నీ ఎలా ఉండిపోతుందో. ఈరోజు సండే అసలు ఖాళీ ఉండదని నేను అనుకుంటున్నా, కానీ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 10:30 అలా అవుతుంది. మన విలేజ్ నుంచి దగ్గరే. చూద్దాం ఇంకా మన వ్లాగ్ ఎలా ఉండబోతుందో. దారిలో అయితే మనం ఫ్యూల్ కొట్టించుకొని ఇంకా డైరెక్ట్ మన టెంపుల్ దగ్గర అయితే కలుసుకోవచ్చు. మనం వీకెండ్స్కి వచ్చిన వాళ్ళు ఎలాగా అంటే అక్కడ వంటలు కట్ట చేసుకోవడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. లొకేషన్ కూడా బాగుంది. కొత్తగా కట్టారు గుడి కూడా, పైన రీమోడల్ చేశారన్నమాట. ఎక్కడ కొడతారా? ఓకే, మనం అయితే పెట్రోల్ కొట్టించుకొని అయితే బయటకు వస్తాం అన్నమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఒక 40 km అలా రావచ్చు. చూద్దాం. ఈరోజు చాలా రష్గా ఉండొచ్చు నాకు తెలిసి అయితే. ఎందుకంటే సండే ట్యూస్డే బాగా ఎక్కువగా వస్తారన్నమాట జనాలు. చాలా బాగుంటుంది వీడియో అయితే నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఈరోజు ఫుల్ జనాలు గట్రా ఎక్కువగా ఉంటారు. నేను కూడా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. చూడండి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఫుల్ చెమటలు గట్ట పట్టేసాయి. మామూలుగా లేదు ఎండ అయితే. ఇంకా మనకు ఒక అరగంట పడుతుందేమో అక్కడికి వెళ్ళడానికి. ఈ లొకేషన్ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో ఉంటుంది. ఎందుకంటే సరుగుడి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనం ఇలాగే వెళ్ళామన్నమాట. దాంట్లో ఉంటుంది ఫుల్ వీడియో. బాగుంటుంది సరుగుడి లొకేషన్కి. అయ్యో ఏదో యాక్సిడెంట్లో ఉంది. కాదు అబ్బో, సైడ్ తుని హైవే అన్నమాట ఇది. తునికి అన్నవరంకి మధ్యలో ఉంటుంది మనకి తలుపులమ్మ తల్లి లోవా. కటింగ్ ఉంటుంది. మనం వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు రైట్కి. మ్యాక్సిమం ఈ ఆటోలో వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నట్టున్నారు చాలామంది. చాలా ఫేమస్ ఇది టెంపుల్. దర్శనం చేసుకోవడానికి చూద్దాం. అసలు ఫుల్ రష్గా ఉంటుంది కదా. వాళ్ళు నేను దర్శనం చేసుకుంటే మీకు చూపిస్తాను తల్లిని. మీరు కూడా దర్శనం చేసుకుందరు. కానీ కట్ అవ్వాల్సిన ప్లేస్ అయితే వస్తుంది. మీకు చెప్పాను కదా రైట్కి వెళ్ళాలని వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు. చూడండి లొకేషన్ హైవేకి ఆనుకొని మీకు గోపురంలో ఉంటుంది. చూడండి ఇక్కడ హైవే మీద వచ్చే వాళ్ళకి అంటే లోపలికి వెళ్ళడానికి ఒకవేళ అవ్వకపోతే బయట నుంచి దండం పెట్టుకునేలాగా అక్కడ చిన్న గుడి కట్టారనమాట. ఈ రోడ్లో నుంచి ఒక 5 to 7 km ఉంటుందేమో లోపలికి. మీకు వంటలు గట్ట చేసుకోవడానికి ఉంటుంది.
అలాగే వంట చేసి ఇచ్చేయడానికి కూడా మనుషులు ఉంటారనమాట. అక్కడ పాకలు ఉంటాయి, రేకుల షెడ్లు ఉంటాయి. అంటే పాకకి 300 నుంచి 500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. రేకుల షెడ్కి అయితే ఎక్కువ ఉంటుంది, 700, 1000 లోపు. చూద్దాం, అక్కడికి వెళ్ళాక లొకేషన్ చూడండి, మీకే అర్థమైపోద్ది. అది గోదావరి కాలువ. ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యాక మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడి నుంచి మనకి ఒక రైట్కి తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే రవతలపూడి ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం. ఇలాగ మళ్ళీ రైట్కి తీసుకుంటే మనకు లోపలికి గుడికి వెళ్తాం అన్నమాట. బాగుంటుంది లొకేషన్ అయితే. కొండల మధ్యలో ఉంటుంది అనమాట, చుట్టూరు కొండలు. డ్యాన్సులు ఫుల్ అయిపోతే బళ్ళు వచ్చేటప్పుడు ఫుల్ మ్యూజిక్, ఫుల్ డ్యాన్సులతో వస్తారన్నమాట జనాలు. ఇక్కడ వంటలు వండుకొని ఫుల్గా తల్లికి దండం పెట్టుకొని ఫుల్గా తినేసి ఫుల్గా మందు గిందు ఫుల్ పండగ. అంటే మొక్కుకుంటారు అన్నమాట, మొక్కుకొని కోళ్ళు గట్ట వేస్తారు తల్లికి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎక్కువ శాతం బళ్ళు గట్ట ఎక్కువ ఓపెన్ అవుతుంటాయి అన్నమాట. చూడండి, ప్రతి లారీ మీద సరే తలుపులమ్మ తల్లి గట్ట ఉంటుంది. ఈ తల్లి మనం ఇక్కడి నుంచి అయితే ఇలాగా లెఫ్ట్కి వెళ్తే రవతలపూడి అలా వెళ్ళిపోతాం. ఇలా వెళ్తే మాత్రం తలుపులమ్మ తల్లి గుళ్ళోకి. ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా, వీళ్ళు మనకి అంటే వంటలు వండుతూ ఉంటారు అనమాట. వంట వండేసి ఇవ్వడానికి ఇక్కడ ఉంటారు. మనం అనవసరంగా ఇలా వచ్చినట్టున్నాం, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. తిప్పుకొని వెళ్ళిపోవచ్చు, రాంగ్ రూట్లో వెళ్ళిపోదాం. మనం అయితే 20 రూపాయలు కట్టలేదు, అంటే మనం ఫేమస్ కదా, యూట్యూబర్ కదా, అందుకే మనం కట్టలేదు. షాపులు ఉంటాయి, వైన్ షాప్ మొత్తం అన్నీ ఉంటాయి, మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా చూడండి, వంట వండడానికి అనమాట. ఎంతకో మాట్లాడేసుకొని వచ్చేస్తారు ఇంకా మనతో. మనం సామాన్లు ఇచ్చేస్తే వండేసి పంపించేయడమే, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా చూడండి, రేకుల చెట్లు కావాలితే రేకుల చెట్లు, ఇలా చెట్ల కింద పాకలు. ఇంకా ఫ్రంట్కి వెళ్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఫ్యామిలీలు ఇలా చూడండి, ఇలా వస్తారు, వండుకుంటారు, దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. తల్లికి మొక్కు తీర్చుకొని మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని మొత్తం మొక్కులు అన్నమాట. ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చారు అనుకుంటే మొక్కుకుంటే ఎక్కువ మన కోరికలు తీరుతాయని చెప్పి మొక్కుకొని ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కింద మొత్తం వంటలు గట్ట చేసుకొని కింద చేసుకుంటారు. తల్లి అయితే మాత్రం కొండ మీద ఉంటుంది. చూడండి లారీలు. కనిపిస్తున్నాయా లేదా? ఇలా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట కొండ ఎక్కడానికి. చిన్న ఘాట్ రోడ్డు. బాగుంటుంది లొకేషన్ అయితే, బాగుంటుంది. మీరు ఒకవేళ దగ్గరికి వచ్చేలా ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. వస్తాం మనం. ఇదే లొకేషన్. మనం ఎలా నడిచి కూడా వెళ్ళొచ్చు, కావాలితే పైకి బండి మీద కూడా వెళ్ళొచ్చు. అంటే సగం వరకు, సగం మెట్ల వరకు మనం ముందెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మీకు ఫుల్గా చూపిస్తాను కింద ఎలా వండుకుంటున్నారు ఏంటి అనేది. మనం నడిచి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి, అలా మెట్లు వెళ్ళొచ్చు.
ఇలాగా సగం వరకు అనమాట. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, అంటే నడలేని వాళ్ళు, వాళ్ళ కోసం చిన్నది కొద్ది పైకి. అలా కూడా కింద నుండి కూడా వెళ్ళచ్చు. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది, ఈ గోపురం. చూడండి లొకేషన్. బండి ఎక్కడ పెడదాం? అయ్యో, బండి ఎక్కడ పెడదాం? మనం వెళ్ళొచ్చేద్దాం దర్శనానికి. చూడండి లొకేషన్. ముఖ్యం కదా, ఇందాక కింద నుంచి మనం మెట్లు ఎక్కాలంటే ఎలా మనం బండి మీద వస్తాం కదా, ఎలా అయితే మనం కింద నుంచి ఇలా మెట్లు ఎక్కి ఎలా వస్తే ఇక్కడే కలుస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరన్నా సరే మెట్లు ఎక్కాల్సిందే. మనం ఏదో పెద్ద యూట్యూబర్లాగా చూస్తున్నారు మనల్ని అందరూ. ఇక్కడ తల్లికి సమర్పించడానికి చీరలు గట్రా అమ్ముతారు. మనం ఇక్కడి నుంచి అయితే మెట్లు ఎక్కి వెళ్ళాలి. నేను హెల్మెట్లోనే ఉన్నాను. హెల్మెట్ అయితే మనం రికార్డ్ చేయలేం సాధారణంగా, అందుకని ఇంకా ఫుల్ హెల్మెట్లోనే ఉండి దర్శనానికి అయితే వెళ్తున్నాను. అక్కడ దర్శనం దగ్గర మనం హెల్మెట్ అయితే తెద్దాం, ఎందుకంటే మనకు మైక్ హెల్మెట్లోనే కదా ఉంది. చూద్దాం. లోపల అయితే లొకేషన్ ఇది ఫుల్గా మామూలుగా లేరు జనాలు అయితే. 20 రూపాయల దర్శనం ఉంది, 50 రూపాయల దర్శనం ఉంది, 100 రూపాయల దర్శనం కూడా ఉంది. లోపల అయితే లొకేషన్ ఇది. ఇక్కడ వినాయకుడి గుడి. ఓం గం గణపతి నమః. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకొని పైకి వెళ్ళి మనం అయితే తల్లి దర్శనం అయితే చేసుకుందాం. ఉచిత దర్శనానికి వెళ్తే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఆయాసం వచ్చేస్తుంది మెట్లెక్కి. మనమైతే ఇప్పుడు 100 రూపాయల దర్శనం చేసుకోవడానికి అయితే టోకెన్ అయితే తీసుకోలేదు. టోకెన్ తీసుకొని 100 రూపీస్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమో నాకు తెలిసి అయితే, ఎందుకంటే ఒక 2-3 అవర్స్ పట్టచ్చు. టోకెన్ తీసుకోవాలి అనుకుంటే కింద తీసుకొని పైకి వెళ్ళిపోండి. పైన అయితే టోకెన్లు ఇష్యూ చేయరు. మనం అయితే 200 రూపాయలు టోకెన్ అయితే తీసుకున్నాం గర్భాలయంలోకి. దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. దేవుడి గుడి కొండకి ఆనుకొని అయితే ఉంటుంది. తల్లి కొండలోనే కొలువైందని అంటారు, మరి మనకే తెలియదు పూర్తిగా. లోపల తీయు. లోపల అయితే రికార్డింగ్ చేయడం లేదు. మీకైతే ఒక ఫోటో పెడతాను చూద్దరు కానీ ఎలా ఉంటుందో. తల్లి కొండలో అయితే ఉంది. Não,
దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎందుకంటే లోపల తీయనివ్వలేదు కాబట్టి నేను తీయలేకపోయాను. మీకు ఒక ఫోటో యాడ్ చేస్తాను చిన్న క్లిప్ లాగా, అది చూడండి. తల్లి సేమ్ అలాగే ఉంటుంది. కింద లొకేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. పట్టుగా అమ్మవారు పట్టుగా తరపుల అమ్మవారు పట్టుగా దిష్టి పట్టుగా మీ ఇంటికి కానీ బండికి కానీ కట్టుకోవచ్చు. నరవాస కొండ దిష్టి ఉండదు పట్టుగా. అమ్మవారి కోరికలు కోరుకున్నాయి తీరుతాయి అంటారు. చాలా పవర్ఫుల్. సరిపోయిందండి. గొర్రె ఏం చేస్తాయి, ఇంకా అన్నీ అయ్యే చేస్తాయి కదా. బండి నెంబర్లు రాసేస్తున్నారు ఇక్కడ గోడల మీద. అంటే ఒకటి ఏం చేస్తే ఇంకా మొత్తం అన్నీ అదే చేయడం. గోడని చెడదెప్పారు. ఇంకా మంచిదే పర్లేదు, ఏం పర్లేదు. ఇంకా అలాగే చేయండిలే, తప్పే ఉందా. ఆవిడ నమ్మకం ఆడిది. లొకేషన్ అయితే మాత్రం చూడండి. కొండ మీద నుంచి కింద మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు. జూమ్ చేస్తాను ఉండండి. వెహికల్స్ అన్నీ అయ్యి కొండ దగ్గర నుంచి లొకేషన్ అయితే ఇదనమాట. బాగా ఎండగా ఉండడం వల్ల అయితే మనకి సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఓకే, మనం అయితే అలాగా అయితే పైకి వచ్చామో అలాగే కిందకి దిగిపోవాలి. ఇంకా గుడి పైన అయితే మనం దర్శనం చేసుకుని మనం అయితే కిందకి వచ్చేసాం అనమాట. మీరు గుడి లోపలికి వచ్చినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. టాయిలెట్స్ గట్రా మామూలే. ఇక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు. కానీ సండే పూట వచ్చేటప్పుడు ఫ్యామిలీస్తో కొద్దిగా 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోండి. ఇబ్బంది పడకుండా ఫ్రీగా అయిపోద్ది. 200 తీసుకున్నాను. గర్భాలయంలోకి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇంకైతే మనం కిందకి వెళ్ళి కిందన మీకు వంటలు గట్రా ఎలా చేసుకుంటున్నారు అనేది నేను నీకు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. తమ్ముడు అయితే నవ్వుతున్నాడు. ఏం చేస్తాం, సింగిల్గా కదా మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నామని. ఓకే, ఇంక మనం అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. బాబు బే దగ్గర ఆయన దిగడం వెనకదలం దిగనడు. మనం ఎలా అయితే ఎక్కామో సేమ్ అదే రూట్లో మనం అయితే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాం. బయటికి రాగానే మీకు మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఫుల్ చాలా ఎండగా ఉంది. ఎంత ఎండగా ఉందంటే మామూలుగా లేదు. నేను ఇదే ఫస్ట్ టైం గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం. చాలాసార్లు వచ్చాను కానీ మామూలు బయట నుంచి దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాను. ఎక్కడ ఒక స్పాట్ ఉంటుంది. మళ్ళీ బాగా కిందన మనం వచ్చేటప్పుడు చూసారు కదా, అక్కడ చెట్ల కింద గట్ట వండుకుంటున్నారు. అక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూద్దాం చూడండి. ఇలా వెళ్తే మెట్లెక్కి ఇలా పైకి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. అక్కడి నుంచి మనం ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఇలా కిందకి వెళ్ళిపోతాం. ఇలా పైకి వచ్చామంటే ఇక్కడ మీకు చూడండి చిన్న బిల్డింగుల్లో ఉన్నాయి కదా. ఆ బిల్డింగ్లో ఉండడానికి వండుకోవడానికి మొత్తం అన్నీ చూడండి జనాలు. ఫ్యామిలీస్ అందరూ వచ్చి అంటే ప్లేసులు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వండేసుకోవడానికి చూస్తారు. సపరేట్గా ఉండాలి చేయాలి అని ఏం లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే. ఇక చూడండి టెంట్లలోని రేకుల షెడ్లలోని పాకల్లోని బాగుంటుంది. ఎక్కువ ఫ్యామిలీస్తోని ఫ్రెండ్స్తోని ఎక్కువ ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటారు. పార్టీలు అంటే అదే మొక్కు తీర్చుకుంటారు. అబ్బా పులుసు కారిపోతుందా. ఎండ బయట ఎండ, హెల్మెట్లో చెమటలో ఫుల్గా.
లేగా గుండుగు అటుగాను. ఆగు 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 అబ్బా ఏం ఆపుతున్నావురా. ఇది ఫైనల్ అయితే ఇంకా మనం కిందకి వెళ్ళి కిందన మీకు ఎలా ఉందో చూపిస్తాను రండి. ప్రసాదం కౌంటర్ ఇది. అక్కడ గుడి దగ్గర ఏమి ఉండదు, ఓన్లీ దర్శనం చేసుకొని మనకి ఆ బిల్డింగ్లో పైన దర్శనం చేసుకొని మనకు బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీకు చేతికి కట్టుకునే తాళ్ళు, బండ్లకి కట్టుకునే పట్టిక అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కిందకి వెళ్ళే రోడ్డు. అబ్బా ఇదండి అసలైన లొకేషన్. అది అక్కడ గుడి ఆ పైన. ఇది కొత్త రోడ్డు వేసినట్టున్నారు చూడండి. లారీ పూజలు గట్రా అన్నీ ఎక్కడ జరిగితే బండి పూజ. మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దేనికి ఇబ్బంది, వాటర్ బాటిల్స్ కానీ, డ్రింకులు కానీ, నా చికెన్ కానీ, మటన్ కానీ. మటన్ దొరకపోవచ్చు, చికెన్ అయితే మాత్రం ఉంటుంది. ఎక్కడికక్కడ షాపులు ఉంటాయి. ఏదో ఒక లోపలికి వెళ్దాం సరదాగా మీకు చూపించడానికి. చూడండి ఇలా పాకలు ఉంటాయి అన్నమాట. ఇలా పాకల్లో వచ్చి మనం వంట చేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఒకవేళ మనకు దొరక్కపోయింది అనుకోండి, దొరకకపోతే మనకి అదే వంట చేయడానికి అక్కడ రోడ్ల మీద ఆడ మనుషులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో రకంగా ఇప్పిస్తారు. అయినా మీకు అంత రద్దీగా ఏమి ఉండదులేండి. అంటే మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారు చాలామంది. ఇదనమాట ఈ పాకల్లో గట్రా ఇలా వండుకొని మొక్కలు తీర్చుకొని వెళ్ళిపోవడమే. ఓకే, ఇంకైతే ఇదే తలుపులమ్మ తల్లి లోవ అంటారు. లోవకొత్తూరు ఊరు అనమాట. తలుపులమ్మ తల్లి లోవ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే బాగానే చూపించాను అనుకుంటున్నాను. మరి తల్లి దర్శనం ఒకటే మీకు వీడియో పెట్టలేదు, ఎందుకంటే లోపల తీయొద్దు అన్నారు. సరే అయితే ఇంకా ఇక్కడ నుండి మనం ఇంటికి ఎలా వెళ్తున్నాం, దారిలో ఏటేటి ఆశాలు వేసాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుద్ది. నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూసేయండి. ఓకే, బాయ్.